సారీ అయిపోయింది. సో మళ్ళీ సేమ్ ఇంకా నైట్ కూడా రీతు అబ్బా మళ్ళీ రీతు పవన్ గొడవ లొల్లి మళ్ళీ దీని గురించి ఇంకెళ్ళి పోదండి, ఇది కంటిన్యూగా పోతానే ఉంటుంది. నేను కూడా నాకే విసుగు వస్తుంది రోజు మీకు కూడా చెప్తుంటే ఏందబ్బా ఇలా చెప్తానే ఉంది డైలీ అంటే అక్కడ అలానే జరుగుతుంది. మనం ఏం చేయలేము, మనం వాళ్ళని భరించాలి. ఎందుకంటే వాళ్ళు అలా విసిగిసుకుంటున్నారు మనల్ని, నేను అలా మనం టార్చర్ పెడుతున్నారు. ఎందుకంటే మళ్ళీ గొడవ, మళ్ళీ ఇమాన్యుయల్ కూడా వెళ్ళి చెప్పిండు వాళ్ళు గొడవ పెట్టుకోకండి అన్నా కానీ లేదు, మళ్ళీ ఇంకా అదే పాశ్చిత్య పచ్చడి మళ్ళీ అదే గొడవలు అదే ఇట్లా నవ్వు వస్తుంది. నాకు అలానే అనిపిస్తుంది ఎపిసోడ్ చూసినప్పుడు. బన్నీ వచ్చేసారు ఎలా ఉంటుంది ఇంకా తర్వాత రోజు అయిందండి. ఈ సాంగ్ వచ్చిన తర్వాత మాట్లాడుకుంటున్నారు రాము ఎవరు లైక్ తనుజ బన్నీ సార్ వస్తే ఇప్పుడు ఎలా అనుకుంటుంది, లైక్ ఫ్యామిలీ వీక్ వస్తే ఎలా ఉంటుంది అది అని మాట్లాడుకుంటాను. సో ఆ మాటల తర్వాత ఇంకా బన్నీ శ్రీజ ఎంటర్ అయ్యారు. బన్నీ శ్రీజ ఎంటర్ అవ్వగానే సో ఇంకా అర్థమైంది కదా దివ్య వెళ్ళి మళ్ళీ దివ్య కూడా నాతో సరిగా మాట్లాడేదని. సో ఇంకా ఎవరు తనుజ బన్నీ బాగా మాట్లాడుకుంటున్నారు. లైక్ నేను నా బాండింగ్ వల్ల వెళ్ళి లేదు నాన్న అదేం లేదు అది అని ఇంకా మామూలు చెప్పుకుంటా ఉన్నారు. నేను ఎప్పుడు అలా అనుకోక అది అని. మళ్ళీ రీతు డెమన్ మళ్ళీ గొడవ ఇది కంటిన్యూగా జరుగుతూ ఉంటుందండి. ఒక్కొక్క గ్యాప్ తర్వాత మనం ఇంకా నేనేం చేయలేదు, ఎందుకంటే అక్కడ గొడవ పడుతుంది కూడా మనం కూడా ఇక్కడ చెప్పాల్సిందే. సో గొడవ అనేది కామన్. ఇంకా చెప్పాను కదా రేపు నాగార్జున సార్ వచ్చేదాకా ఈ గొడవలు పడతానే ఉంటుంది. నాగార్జున సార్ కోటింగ్ ఇస్తే ఖచ్చితంగా ఇది చెప్పాలి, సీరియస్గా ఆ వీడియోలు వేసి మరీ చెప్పాలి. మీ గొడవలు మీకు ఎంత ఇరిటేటింగ్ ఉన్నాయో మీకు తెలుసా, మీకే చూపిస్తారు మీ గొడవలు అని చూపించాలి వాళ్ళకి, అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది ఎంత ఇరిటేటింగ్ ఉందో. ఓకేనా. తర్వాత ఏంటంటే ఆల్రెడీ దాని తర్వాత వీళ్ళంతా మాట్లాడుకుంటారు. ఎవరు బన్నీ గారు అండ్ సుమను రాము దివ్య వీళ్ళంతా ఇదే డోంట్ ట్రస్ట్ ఎనీవన్. సో గేమ్లో బాండింగ్ వెళ్ళి సో ఎవరు గేమ్ వాళ్ళు ఆడదో అది ఇదని మాట్లాడుకుంటే ఇంకా శ్రీజ వచ్చి ఇంక శ్రీజ వాళ్ళు బ్యాచ్ వచ్చేసారండి. శ్రీజ వాళ్ళంతా ఒక గ్రూప్ లైక్ శ్రీజ డెమోన్ వీళ్ళంతా కళ్యాణ్ వీళ్ళంతా. సో కళ్యాణ్ కూడా ఏంటంటే ఇప్పుడు శ్రీజ వచ్చేసింది కదా ఇంక వీళ్ళు అదే ఎందుకు నువ్వు తనుజ కోటేయలేదు దాని గురించి దీని గురించి ఒక శ్రీజ మాట్లాడుతూ ఉంది. ఎందుకంటే శ్రీజ కూడా బయటకు వచ్చింది కదా, చూద్దాం అసలు ఏం జరుగుతుందో. తర్వాత ఏంటంటే వీళ్ళిద్దరు కంటెస్టెంట్స్ కూర్చోబెట్టి లైక్ వాళ్ళ ఒపీనియన్ చెప్పన్నారండి. లైక్ అంటే వాళ్ళు ఆల్రెడీ హౌస్లో జాయిన్ అవుతున్నారు కదా, సో వాళ్ళు ఏమేమి మార్చుకోవాలి లైక్ మీ సజెషన్ వాళ్ళు ఏమేమి మారితే బాగుంటుంది అని చెప్తే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ బర్నీకే ఇచ్చారు. లైక్ సుమన్ కూడా ఏంటంటే మీరు బాగా ఆడతారన్న, సో ఆ ఆట మళ్ళీ కనిపించాలి. సో ఈ బాండింగ్ అంటే సంథింగ్ నార్మల్గా అయితే ఆట మిస్ అయింది అది అని చెప్తారు. లైక్ ఇంకా సంజన గారు కూడా బర్నీ గారికే వేస్తుంది. బర్నీ గారికి వేసి బోర్డు లైక్ మీరు నన్ను సాక్రిఫైస్ చేయలేదు అదని మీరు మళ్ళీ కోసం సాక్రిఫైస్ తీసుకురాకండి, దాని గురించి కొంచెం డిస్కషన్ అయింది. దాని తర్వాత అయితే తనుజ అయితే తను బర్నీ గారు బాండింగ్స్ వద్దంటే అదే చెప్పారు ఇక్కడ ప్రతి ఒక్కరికి బాండింగ్స్ ఉన్నాయి కానీ మన ఇద్దరు బాండింగ్సే కనిపిస్తున్నాయి. సో మనం ఇక్కడ నుంచి బాండింగ్స్ లేకుండా విడివిడిగా గేమ్స్ ఆడదాము. సో మనకి ఏమైనా బాండింగ్స్ ఏమైనా కావాలంటే మనం బయటకు వెళ్దాం, బయట మన వాళ్ళు ఉన్నారు మన వాళ్ళకి సమాధానం చెప్పుకోవచ్చు, ఎవరికైనా సమాధానం చెప్పక్కర్లేదని వాళ్ళు క్లారిటీగా ఇంకా బర్నీ గారు కూడా ఆల్రెడీ మనం అనుకునేది క్లారిటీ వచ్చింది అని చెప్పి ఇంకా ఇమాన్యుయల్ అయితే శ్రీజాకి వేసింది. నీది ఓకే కానీ నీ వాయిస్ కొద్దిగా ఏంటంటే నువ్వు ప్రొలాంగ్ చేసుకుంటావు అంతే కదా. తను వన్స్ స్టార్ట్ చేసినాక మనకే పిచ్చెక్కుతుంది అంటే మాట్లాడే స్టాండ్ బాగానే తీసుకుంటుంది కానీ దాన్ని ప్రొలాంగ్ చేస్తుంది, గంట సేపు దాన్ని సాగదీస్తే వాళ్ళకే కదా మనకి ఇక్కడ అమ్మాయి ఏందమ్మా ఎప్పుడు వెళ్ళిపోతావు అమ్మాయి వెళ్ళిపోతాలి అని అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు అలా ప్రొలాంగ్ చేస్తే మనం కూడా చూడలేము కదా. ఇప్పుడు ఒక్క మాట సాగదీస్తూ ఉంటుంది తను. సో గేమ్ పరంగా చెప్పాను కదా శ్రీజ అమ్మాయిలు చాలా బాగా ఆడతారు గేమ్ పరంగా. కానీ ఈ ఆర్గ్యుమెంట్ ఏదైనా ఉందంటే ఆర్గ్యుమెంట్ చేయొద్దనిలా, కానీ తను అదేంటంటే సాగదీయడము ఇంకా అది నెక్స్ట్ లెవెల్ లాగా ఇంకా ఆరుస్తూనే ఉంటుంది, అది కొంచెం తగ్గించుకుంటే బాగుంటుందని చెప్తారు. సో అదే అనిపించింది. ఈవెన్ కళ్యాణ్ కూడా అదే చెప్తాడు, అంటే నువ్వు వేర్ యూ బాగా రాస్తాడు వేరీ గెట్ యు నో లైక్ వేర్ యూ స్టాప్ సంథింగ్ ఏదో రాస్తాడు కొంచెం ఫన్నీగా. సో తను కూడా అదే నువ్వు పాయింట్ చెప్పినా పాయింట్స్ చెప్పు వదిలేసే, అంతేగాని ఆ పాయింట్ ప్రభావం తీసుకొని లాగా తీస్తే మీకు అలానే ఉంటుంది. ఈవెన్ మాకు చూసే వాళ్ళకి మాకు కూడా ఏందబ్బా ఈ లొల్లి ఏంటి ఇది అనిపిస్తుంది. నాకు అలానే అనిపించింది. సో తర్వాత మాధురి గారు కూడా శ్రీజాకి వేస్తారు. శ్రీజ కూడా ఏంటంటే మీరు మీ వే ఆఫ్ టాకింగ్ అది కొంచెం మార్చుకోవాలి అది ఇది అని చెప్తే ఇంక తను నేను మీ లెక్క మాట్లాడినండి. నాకు ఇది నాకు అనిపించిందండి, ఎందుకంటే మాధురి లెక్క అమ్మాయి ఏం మాట్లాడదు. సో ఆమె ఇలా చెప్పింది కొంచెం ఫన్నీగానే ఉందని చెప్తుంటే, ఎందుకంటే ఆమె పోయి నువ్వు మాటలు చేంజ్ చేసుకోవాలి అది కానీ, ఎందుకంటే తను మాటలు చేంజ్ చేసుకోవాలంటే తన ముందు చేసుకోవాలి తను ఉండి నేను యాక్సెప్ట్ చేయను, నాకు తెలిసి ఎలా చెప్పాలి
లెక్క అయితే నాకు కాదండి, మీ లెక్క అయితే నేను అసలు మాట్లాడను అది అని చెప్పుకొచ్చింది. అది ఓకే. ఇంక ఇలా అందరూ అయిపోయిన తర్వాత గౌరవం ఏమంటారంటే మీరు ఏమంటారు, మీరు చాలా కాన్ఫిడెంట్గా ఉంటారు అని బర్నీకి వేస్తారు. మీరు ఆ రోజు వాటర్ అది బాస్కెట్లో వేసేటప్పుడు కూడా మీరు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు, నన్ను దాటి వేయలేకున్నారు, మీరు వేయలేకపోయారు. అప్పుడు ఆ రోజు సుమను షర్ట్ తగులుతారు, సో వాళ్ళు వేయలేరు, వాళ్ళు గెలుస్తారు. సో మీరు చాలా కాన్ఫిడెంట్ ఉంటారు, బట్ అది తగ్గించుకున్నది ఇది అని చెప్పేసి అంటే ఇంకా తర్వాత ఇది అయిపోయేసరికి దివ్య పోతుందండి. దివ్య పోయి మీరు ఎందుకంటారు అది అంటే నాకు అనిపిస్తుంది దివ్య కావాలి, ఎందుకు ఇలా చేస్తా, ఆల్రెడీ బాండింగ్ అని తను వెళ్ళే మళ్ళీ వచ్చాయి, ఇప్పుడు అవసరమా ఇప్పుడు అది తీసుకురావడం, ఎందుకు కావాలని తను తీసుకురావడం. బర్నీ గారి విషయం, బర్నీ గారే సైలెంట్గా ఉన్నారు. తను పోయి మళ్ళీ నేను ఆ టీంలో ఉన్నాను, సో అది తను ఆ టైం మమ్మల్ని అన్నప్పుడు నేను అక్కడ ఉన్నాను కాబట్టి నాకు వస్తుంది అని చెప్పి తను రియాక్ట్ అవ్వడం అవసరం. నాకు అనిపిస్తుంది అంటే దివ్య కావాలని ఈ మధ్య కొంచెం ఓవర్ యాక్టింగ్ చేస్తూ కొంచెం అనిపిస్తుంది, కొంచెం యాటిట్యూడ్ లెక్క. ఎందుకంటే 2-3 వీక్స్ సేవ్ అవుతాను నాకు అనిపిస్తుంది. దివ్యలో కూడా కొంచెం చేంజ్ అయింది, కొంచెం యాటిట్యూడ్ చూపిస్తుంది, అర్థమవుతుంది కొన్ని సిచ్యువేషన్లు ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు అవసరం లేదు. బర్నీ గారి విషయం ఆల్రెడీ, ఎందుకంటే ఆల్రెడీ జరుగుతుంది బాండింగ్స్ అన్నారు, మీ ఇద్దరు వాళ్ళు వెళ్ళిపోయింది అన్నారు, మళ్ళీ వచ్చారు కదా, కొన్ని రోజులు ప్రశాంతంగా ఉంటే బెటర్ కదా. ఎందుకండి ఇప్పుడు మళ్ళీ గౌరవాన్ని గెలకడము ఇదంతా ఎందుకు చెప్పు. బర్నీ గారు చెప్పారు, అప్పుడు తర్వాత తనుజ చెప్పింది మీరు చెప్పండి మీ విషయం కదా అంటే ఈ బర్నీ గారు అన్నారు నేను చూసుకుంటా ఇదన్నా కానీ పోయి ఇది మీ ఇష్యూ కాదు నా ఇష్యూ, నేను కూడా అన్నా కానీ నేను మాట్లాడతా ఇదని చెప్పేసింది. సో మనం ఏం చేయలేమనుకో, అది అనమాట. ఓకేనా, మరి మీరేం చేస్తారు, కొంచెం లైక్ చేయండి, ఓకే, తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏం చేసుకోవాలి, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ, బాయ్.